హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఎముకలు దృఢంగా ఉండడానికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లేకపోతే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేటప్పుడు ఇలాగ ఒక లడ్డు చేసి పెట్టండి. రోజుకి ఒక లడ్డు తిన్నా సరే పిల్లలు చాలా హెల్తీగా బలంగా ఉంటారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను మెజర్మెంట్గా తీసుకొని అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా బాదం పప్పులు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఈ బాదం పప్పులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 పావు కప్పు దాకా పిస్తా పలుకులు అలాగే జీడిపప్పు 1 పావు కప్పు దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి వాల్నట్స్ 1 పావు కప్పు దాకా వేసుకొని ఈ వాల్నట్స్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వాల్నట్స్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఓట్స్ 1/2 కప్పు దాకా వేసుకోండి. ఓట్స్ 1/2 కప్పు దాకా వేసుకొని ఓట్స్ కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఓట్స్ కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా అయిన ఈ ఓట్స్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత పుటానీలు 1 టేబుల్ స్పూన్ అలాగే వేయించుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలకి ఇవి క్రిస్పీగా అవుతాయి కదా, వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు దాకా పూల్ మఖానా వేసుకోండి. ఈ పూల్ మఖానాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మధ్యలో ఆపొద్దు, కలుపుతూనే ఉండండి. ఇలాగా ఒక 2 నిమిషాలకి పూల్ మఖానా అనేది క్రిస్పీగా అవుతుంది. దీనిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మొత్తం బాగా పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 ఇలాచీలు వేసుకోండి. ఒక 2 ఇలాచీలు వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా ఖర్జూరాలు లోపల విత్తనాలు తీసేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు ఖర్జూరాలు. మీరు కావాలంటే ఖర్జూరాల ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. మిక్సీ మధ్యలో ఆపుకొని బాగా కలుపుకుంటూ ఇలాగ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసుకొని కొంచెం తీసుకొని ఇలాగ లడ్డూలాగా చేసుకోవడమే. మనకి నెయ్యి కూడా అవసరం ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒక 15 రోజులు అంటే ఒక 2-3 వీక్స్ దాకా కూడా నిల్వ ఉండిద్ది. ఇలాగ కొంచెం తీసుకొని లడ్డూలాగా చేసుకున్నామంటే మనకి హెల్తీ అండ్ టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఒకటి పెట్టినా లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఒకటి ఇచ్చినా సరే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇలాంటివి ఇంకా చాలా హెల్తీ లడ్డూలు ఉన్నాయి. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.